హలో మై డియర్ ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా నేను మామూలుగా క్యాజువల్గా ఏం చేస్తామనంటే మనము అసలు ఇండియా లైఫ్ స్పాన్ ఎంత ఉంది, ఇండియాలో ఉంటున్న వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంది, సో మిగతా కంట్రీస్ ఉన్న లైఫ్ స్పాన్ ఎంత ఉన్న దాని గురించి ఒకసారి జస్ట్ మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే సో దగ్గర మనకి 67 సంథింగ్ ఎంతో మనకి ఉందన్నమాట. అంటే లైఫ్ స్పాన్ వచ్చి యావరేజ్ లైఫ్ స్పాన్ అటు మేల్కి ఫిమేల్కి రెండు యావరేజ్ చేస్తారు కాబట్టి సో దాని నుంచి తీసుకున్నారు. అలాగే నేను చూసిన దాంట్లో ఏంటంటే జపాన్ కనబడ్డది. సో మీరు కూడా సెర్చ్ చేస్తే దీనికైనా మంచి దొరకొచ్చేమో. సో నా వరకు ఏంటంటే జపాన్ కనబడ్డది. దగ్గర 84 ఇయర్స్ ఉన్నారనమాట. 84 ఇయర్స్ ఆన్ అండ్ యావరేజ్గా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో 84 ఇయర్స్ వరకు వాళ్ళలా ఉంటున్నారు. సో ఇండియా మాత్రం ఎందుకు వెనకబడి ఉంది. సో అన్నిట్లోనూ ముందు ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే హెల్త్ విషయంలో మాత్రం మనం చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తాం అనమాట. ఎందుకంటే అది వచ్చిన తర్వాత చూసుకుందాలని ఒకటి ఉంటుంది. సో ఈరోజు మీకేంటంటే సో మన బాడీకి ఏమేం కావాలి, అవి తీసుకోకపోతే ఏమేం జరుగుతాయి, మన బాడీలో కాంప్లికేషన్స్ ఏమేమి జరుగుతాయి దాని గురించి ఈరోజు మీతో మాట్లాడతాను. ఓకేనా? ఎస్, దీంట్లో యాక్చువల్లీ మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఓకే, మన బాడీకి యాక్చువల్లీ 3 కావాలి. ఒకటి జనరల్ న్యూట్రిషన్. ఓకే, అండ్ రెండో థింగ్ ఏంటంటే మామూలుగా మనకు కావాల్సిన న్యూట్రిషన్ అనమాట. సో ఇది చాలా బోరింగ్ సబ్జెక్టు. బట్ ఏంటంటే ఇది కనుక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తెలుసుకుంటే కనుక మన లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవచ్చు. సో నా టార్గెట్ ఏంటంటే మినిమం ఒక్కొక్కరు 100 ఇయర్స్ అయినా బతకాలి. ఎందుకనంటే ఒకటి అర్థం చేసుకోండి, ఈరోజు మనము 100 సంవత్సరాలు బతుకున్నారని చాలా అదృష్టవంతులు అని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లే సిచ్యువేషన్. మనం తింటుందంతా ప్రాసెస్డ్ ఫుడ్ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక కల్తీ, అంటే మనం తెలియకుండా ఒక ప్రాసెస్డ్ జీవితానికి అలవాటు పడిపోయాం అనమాట. ఓకే, సో ఈ చెప్పే పాయింట్స్ ఏవైతేనే కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది పాతదైనా కానీ కంటెంట్ మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట. ఓకే, సో దాంట్లో ఫస్ట్ది మాట్లాడే దాని గురించి ఏంటంటే మనకి మ్యాక్సిమము 3 అని చెప్పాం కదా. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే జనరల్ అనమాట. ఇది యాక్చువల్లీ న్యూట్రిషన్ రాదు, కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్న సామెతలో ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం బయట తీసుకుంటున్న ఫుడ్ ఏదైనా తీసుకోండి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో జనరల్గా ఉండేది కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఈ 4 ఉంటాయి అన్నమాట. ఈ 4లోనే ఇంకొంచెం మనం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఏది ఎక్కువ తీసుకుంటామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ ఏంటంటే ఈరోజు మనం జరిగే సిచ్యువేషన్ ఎలా ఉందనంటే సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, మిగతావన్నీ చాలా తక్కువ తీసుకుంటున్నాం. ఈరోజు మనకి ఎక్కువ కారణం అంటే మామూలుగా హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఇవే అనమాట. ఇప్పుడు ఈ 4 కాకుండా ఈ 4 కాకుండా ఇంకా ఉన్నాయి. అవి యాక్చువల్లీ అందరూ తెలుసుకోవాల్సినవి. ఇది జనరల్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మనకి ఎప్పుడో 10థ్లోనో లేకపోతే అంతకన్నా ముందే మాట్లాడుతాం తప్ప దాని తర్వాత ఆ స్ట్రీమ్స్ మారిపోతూ ఉంటాయి. దాని తర్వాత ఈ సబ్జెక్ట్ అనేది ఇంకా తలకే పోట్లో ఉంటుందని చెప్పి అందరూ వదిలేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది లైఫ్ సబ్జెక్ట్ అనమాట. ఇది కంపల్సరీ అందరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మినిమం 100 ఇయర్స్ బతకాలనుకుంటున్నాం. అది కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతికేలాగా మనం తయారవ్వాలి. సో ఈరోజు నా టార్గెట్ కూడా అదే. ఎంతమందికి అయితే అంతమందికి హెల్త్ని అందించాలి. సో హెల్త్ సబ్జెక్ట్ తెలుసుకోవడంలో కూడా మనకు తప్పేం కాదు కదా. ఎందుకంటే మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, అన్నిట్లోనూ ఇది ద బెస్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో దీంట్లో ఫస్ట్ మాట్లాడేది వైటమిన్స్ అనమాట. ఓకే, ఈ వైటమిన్స్ అని చెప్తూ ఉంటాం. విటమిన్ ఏ అంటాం, డి అంటాం, ఇలాగ రకరకాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎంత తీసుకోవాలి, ఏం తీసుకుంటే మనకి దొరుకుతాయి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఈరోజు ఏంటంటే మీకు దానికి సంబంధించిన ఒక మినిమం సొల్యూషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో దాంట్లో ఫస్ట్ది విటమిన్ ఏ. సో విటమిన్ ఏ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే బాడీ గ్రోత్ అవుతుంది సార్. మన బాడీ గ్రోత్ అవడానికి అంటే ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే చిన్నపిల్లలకి. విటమిన్ ఏ కంటెంట్ కనుక బాగా ఉంటాయి. ఓకే, సో బాగా ఉంటే కనుక వాళ్ళ బాడీ గ్రోత్ బాగుంటుంది. చాలామందికి వయసుతో సంబంధం లేకుండా బాడీ గ్రోత్ ఉండదు. సో అటువంటి వాళ్ళకి విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుంది. సో విటమిన్ ఒకవేళ కనుక లోపిస్తే అంటే విటమిన్ ఏ మనం తీసుకోకపోతే జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే సో ఒకటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే కళ్ళు పొడిబారడం కానీ, లేకపోతే కళ్ళలో నుంచి నీళ్ళు రావడం కానీ, ఇంకా ఇతర కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే అవన్నీ కూడా విటమిన్ ఏ తగ్గడం వల్ల వస్తుంది అన్నమాట. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో సొల్యూషన్ మనకి నేను యాక్చువల్లీ
వెజిటేబుల్స్ తీసుకుందామా లేకపోతే ఫ్రూట్స్ తీసుకుందామా అని చెప్పి ఒక ఉండింది. ఎందుకంటే ఈ ఫుడ్ సజెషన్స్లో ఈ రెండిట్లో ఏదో ఒకటే సజెస్ట్ చేద్దాం అనుకున్నా. అయితే ఈరోజు వెజిటేబుల్స్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మసాలాలు యాడ్ చేస్తున్నాం. మన నోటికి రుచిగా తగలడానికి వెజిటేబుల్స్ కూడా మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను అందుకని వెజిటేబుల్స్ తీసుకోవట్లేదు. సో నేను ఓన్లీ ఫ్రూట్స్ నుంచే నేను సజెషన్స్ ఇస్తాను. సో ఇది మీరు రోజుకి కానీ లేకపోతే వారం రోజులు కూడా ఒక్కసారిగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అదేంటంటే స్వీట్ పొటాటో. ఓకే, విటమిన్ ఏకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు స్వీట్ పొటాటో. కనీసం 3 days ఒకసారి లేకపోతే వీక్లీ వన్స్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో సెకండ్ది విటమిన్ B1. సో విటమిన్ B1 వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది. అలాగే సెల్ మెటబాలిజం అనమాట. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఏదైతే టాప్ ఉన్నదో నేను దాన్ని మాత్రం పిక్ చేసుకొని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే మ్యాక్సిమము నెర్వస్ సిస్టమ్ డ్యామేజెస్కి ఎక్కువ దారితీస్తుంది అనమాట ఇది తక్కువగా ఉంటాయి. ఓకే. అలాగే దాంతోపాటుగా ఇది ఎప్పుడు లోపిస్తుంది అని అంటే ఈ విటమిన్ B1 అనేది మనం తీసుకుంటున్న వైట్ రైస్ ఉంటుంది కదా, సో అది కానివ్వండి, వైట్ షుగర్ కానివ్వండి, వైట్ ఫ్లోర్ కానివ్వండి. సో మీరు బియ్యం పిండి కూడా ఆల్మోస్ట్ అదే కేటగిరీ వస్తుంది. సో అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ సార్. ఈరోజు ఇక్కడ వైట్ రైస్కి అగెనెస్ట్ కాదు సార్ ఎవరు. ఎందుకంటే రైతులు అందరూ బతకాలని కోరుకుంటాం. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆ పండించే విధానం ఏదైతే ఉందో మన లైఫ్ స్పాన్ని కిల్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే సో ఇక్కడ ఎవరికి అగెనెస్ట్ కాదు. బట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎవరైతే ఆర్గానిక్ రూపంలో ఎక్కువ ఫామ్ చేసి తీసుకుంటారో వాళ్ళు కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి అవాయిడ్ చేయలేం కాబట్టి ఈరోజు మనం 100% తీసుకుంటే ఒక నెక్స్ట్ మంత్కి 80% కన్జంప్షన్ తగ్గించాలి, దాని ప్లేస్లో ఇంకోటి ఏదైనా తీసుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు దీనికి మనము ఆరెంజ్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా ఫ్రూట్స్, సో దాంట్లో ఆరెంజ్ ద బెస్ట్ అనమాట. ఓకే. అలాగే థర్డ్ వన్ ఏంటంటే విటమిన్ B2 రైబోఫ్లేవిన్ కూడా అని అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఏమైపడుతుందంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తూ మన దగ్గర ఉన్న సెల్స్ని ఎనర్జీ కింద మార్చడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా. సో ఒకవేళ కనుక ఇది తక్కువగా ఉంటే కనుక మీ బాడీలో ఇది తక్కువగా ఉంటే మీకు విజన్ బ్లర్గా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే స్కిన్ క్రాక్స్ వస్తాయి, చాలామందికి పగుళ్ళు వస్తాయి స్కిన్ మీద. సో వాళ్ళకి కానివ్వండి లిప్స్ కూడా పగులుతూ ఉంటాయి, కొంతమందికి చలికాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మీ దగ్గర విటమిన్ B2 లోపం ఉండడం వల్ల జరుగుతుంది. ఓకే. అలాగే లివర్ రీజనరేషన్ కూడా ఇదేంటంటే బెనిఫిట్ అనమాట. సో దీనికి కావాల్సిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఆరెంజ్ మల్టీ ఫంక్షనింగ్స్ ఉంటాయి సార్. కొన్ని వెజిటేబుల్స్ కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మల్టీ ఫంక్షనింగ్స్, ఒకదానికి కనీసం 2-3 అయినా సరే అది కవర్ చేసుకుంటుంది అనమాట విటమిన్స్ అనేవి. సో దీంట్లో ఆరెంజ్ వస్తుంది. అలాగే పప్పాయ, ఆ బొప్పాయి కూడా మనకి B2 కింద బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ యాక్చువల్లీ మీకు ఈ మూడులో కూడా మీకు ఎంత తీసుకోవాలో దాని గురించి మాట్లాడలేదు. విటమిన్ A వచ్చి 700, ఉమెన్ వచ్చి, అదే మెన్ అయితే కనుక 900 మైక్రోగ్రామ్స్ అనమాట. యాక్చువల్లీ 2 మైక్రోగ్రామ్సే. అలాగే విటమిన్ B1 ఎంత తీసుకోవాలంటే 1.1 మిల్లీగ్రామ్స్ ఉమెన్ వచ్చి, మెన్ వచ్చి 1.2 మిల్లీగ్రామ్స్. ఎప్పుడైనా సరే ఉమెన్ కంటే మెన్నే కొంచెం ఎక్కువగా మోతాదు ఉంటుందన్నమాట. ఓకే. అలాగే విటమిన్ B2లో వచ్చి 1.1 మిల్లీగ్రామ్స్ ఉమెన్ తీసుకోవాలి, మెన్ వచ్చి 1.3 మిల్లీగ్రామ్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ దానికి వచ్చి విటమిన్ B3, దాన్ని నియాసిన్ కూడా అని అంటారు. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దీంట్లో ఇది ఒకవేళ కనుక ఇది కనుక మనం తీసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒకటి స్టమక్కి బెనిఫిట్ అవుతుంది. స్టమక్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. డైజెస్టివ్ బెనిఫిట్ అవుతుంది, బ్రెయిన్కి బెనిఫిట్ అవుతుంది, హార్ట్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి కానివ్వండి. అలాగే న్యూరాన్స్ అనమాట, మన దగ్గర అంటే నర్వస్ సిస్టమ్ కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. హార్మోన్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ B3 వల్ల. ఒకవేళ లోపిస్తే, ఒకవేళ కనుక విటమిన్ B3 కనుక తీసుకోకపోతే, మన బాడీలో తీసుకోకపోతే దానివల్ల వచ్చేది ఏంటంటే బ్లడ్ కౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దీనికి ఏ ఫ్రూట్ కావాలి, యావకాడో దగ్గర 3-4 విటమిన్స్కి సమాధానం చెప్తుంది అనమాట. బట్ ఈరోజు మనకి చాలా కాస్ట్లీ. బట్ ఏంటంటే మీ హెల్త్ కావాలనుకుంటే కనుక కనీసం వారానికి ఒకసారి ఒకటే తీసుకోండి. ఓకే. సో దీనికి 14 మిల్లీగ్రామ్స్ కావాలండి ఉమెన్కి, అదే మెన్కైతే 16 మిల్లీగ్రామ్స్ కావాలి. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే విటమిన్ B5 కార్బ్స్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి అనమాట. ఓకే. మనం తీసుకుంటున్న రైస్లో ఎక్కువ శాతం కార్బ్స్ ఉంటాయి, దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి. సో మనకి
విటమిన్ B5 ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి ఎక్కువ తినేసినా సరే అది ఎనర్జీ కింద ఇస్తుందంటే ఇవ్వదు. అది ఏమవుతుందనంటే ఫ్యాట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. మ్యాక్సిమము మీరు ఏం చేస్తారని అంటే ఒకవేళ మీరు 2000 క్యాలరీస్ కనుక తీసుకుంటే కనుక ఒకవేళ మీరు కార్బ్స్లోనూ చూసుకుంటే 45 to 65% మధ్యలో మీరు కార్బ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కార్బ్స్ ఈక్వల్ టు ఎనర్జీ. ఓకే, సో అందుకనే మీరు కార్బ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ కార్బ్స్ని మీరు ఎక్కువ రైస్లో నుంచే కాకుండా మీరు వెజిటేబుల్స్ నుంచి కూడా మనకు దొరుకుతాయి కొంత, అలాగే మన బయట ఫ్రూట్స్ నుంచి కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఒకవేళ విటమిన్ B5 కనుక మనం తీసుకోవడంలో లోపిస్తే, అంటే రెగ్యులర్గా మనం ఎవ్రీడే కూడా ప్రతి విటమిన్ కూడా అందించలేం కాబట్టి అప్పుడప్పుడు జరిగేది ఏంటంటే ఇన్సోమ్నియా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్టమక్ పెయిన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఎక్కువ మంటలు వస్తూ ఉంటాయి, కాళ్ళ దగ్గర కానివ్వండి వీటిలో ఎక్కువ మంటలు వస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా విటమిన్ B5 అన్నమాట. ఓకే, అలాగే ఇంకా చాలా ఛాన్సెస్లో కూడా కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, బట్ ఎక్కువ ఏంటంటే వీటిలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఓకే, మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏంటంటే విటమిన్ B5 కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్ ఏంటి? సో యాక్చువల్లీ ఇక్కడ ఫ్రూట్స్ కన్నా ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తే డేట్స్ అనమాట. డేట్స్ అని ఉంటాయి మనకి, సో ఖర్జూరం కూడా అనొచ్చు. సో అది తీసుకోవడం వల్ల కనీసం రోజుకు ఒకటి కొనుక్కున్నా, మీరు ఒక్కొక్కటి తీసుకున్నా సరే మీకు మంచి హెల్త్ లభిస్తుంది. ఓకే, నా విటమిన్ B5లో మనకి దీంట్లో ఎంత క్వాంటిటీ కావాలి, మన బాడీకి ఎంత అవసరం అని అంటే దగ్గర 5 milligrams ఏమో ఉమెన్ కావాలి, 5 milligrams ఏమో మెన్ కావాలి. ఇది మాత్రం రెండు ఈక్వలే. ఓకే, విటమిన్ B6 దగ్గరకు వద్దాం. సో ఈ B6లో ఉపయోగపడేది ఏంటంటే యూజెస్ ఏంటంటే తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే నర్వ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది బ్రెయిన్. ఓకే, ఒకవేళ కనుక లోపిస్తే, ఒకవేళ కనుక మనకు విటమిన్ B6 కనుక తక్కువగా ఉంటే ఎక్కువ ర్యాషెస్ వస్తాయి. ఓకే, అలాగే బనానా మనం దీంట్లో బనానా కూడా మంచి ఫుడ్డే. సో బట్ ఏంటంటే రెగ్యులర్గా రోజుకు 1 కానీ 2 కానీ తీసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో దీనికి ఏంటంటే 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏమో 1.3 milligrams తీసుకుంటారు. అలాగే 19 నుంచి మళ్ళీ 50 అంటే 50 వరకు ఈక్వలే. అందరికీ ఏంటంటే ఒక యంగేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 1.3 milligrams జెంట్స్కి ఉమెన్స్ కూడా. ఓకే, విటమిన్ B6లో ఏంటంటే 51 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం 1.5 అందించాలి. మనం తింటున్న ఫుడ్ దాకా ఎక్కువ అందించాలి. అదంటే 51 years తర్వాత నుంచి ఏమవుతుందంటే ఏజ్ అనేది బ్రెయిన్ ఏజ్ తగ్గుతూ వెళ్తుంది అన్నమాట, మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మిల్లీగ్రామ్స్ కొంచెం పెంచాలన్నమాట. అందుకని చూడండి పెద్దవాళ్ళకి ఎక్కువ మనం ఒకటి 2 చెప్తే అర్థం కాదు, చెయ్యొద్దన్న పని ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. దానికి కారణం ఏంటంటే విటమిన్ B7 రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, తక్కువ తీసుకోవడం వల్ల. ఎందుకంటే రెగ్యులర్గా మనం అప్పటిదాకా ఇలాగే తింటున్నాం కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత నుంచి తింటున్న ఫుడ్లో ఆ విటమిన్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలాగే ఏంటంటే విటమిన్ B7. సో ఈ B7 ఏంటంటే బయోటిన్. ఈరోజు మనకి బయోటిన్ అనే పేరు మీద చాలా రకాల బ్రాండ్స్ కూడా వస్తున్నాయి. సో ఇది దేని గురించి అని అంటే హెయిర్కి సంబంధించింది అనమాట. ఓకే, సో ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే నర్వ్ సిస్టమ్ బాగా ఉంటుంది, అలాగే లివర్కి బాగుంటుంది, అలాగే హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఐస్కి, అలాగే స్కిన్కి కూడా అనమాట. మొత్తానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాగే విటమిన్ B7 తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అదేంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఏంటంటే మెటబాలిజం ఉంటుంది. ఎందుకనంటే మనలో ఉంటున్న ఫ్యాటీ యాసిడ్స్ మ్యాక్సిమం హార్ట్కి బాగా ఉపయోగపడతాయి. సో ఇదేం చేస్తానంటే ఇది తీసుకోకపోవడం వల్ల ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఉపయోగపడతాయి, ఎందుకంటే నర్వ్ సిస్టమ్ సంబంధించింది కాబట్టి. అలాగే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, అలాగే వాటితో పాటు స్కిన్ ర్యాషెస్ రావడానికి కూడా B7 ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఐస్ సంబంధించిన కానివ్వండి, నోస్ కానివ్వండి, మౌత్ కానీ ఇలాగే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కూడా కారణం దానికి. అంటే స్కిన్ ర్యాషెస్ అంటున్నామని అంటే చాలామందికి కంటి మీద వస్తూ ఉంటాయి, అలాగే నోస్ మీద కానివ్వండి, లేకపోతే నోరు మీద కానీ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఇంకోటి గోళ్ళ పగుళ్ళు, చాలామంది గోళ్ళకు కూడా పగుళ్ళుతూ ఉంటాయి. సో దానికి ఏంటంటే విటమిన్ B7 ఇది రావడానికి గల కారణం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం తీసుకుంటే బాగుంటుంది? వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ ద బెస్ట్ అనమాట. అందుకనంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు చెప్పిన వాటిలో 2 చెప్పాను, ఒకటి డేట్స్ చెప్పాను, రెండోది వాల్నట్స్ అనమాట. ఓకే, సో కుదిరితే మిల్క్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే విటమిన్ B9. విటమిన్ B9 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అదేంటంటే మనకి కొత్తగా బ్లడ్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి కూడా
అంటే కొత్త ఆర్బీసీని బిల్డ్ చేయడానికి. సో ఈ విటమిన్ B9 ఉపయోగపడుతుంది. హెల్దీ సెల్ డివిజన్స్ అనమాట. అంటే మనలో బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ అంతా పాస్ అవ్వడానికి సో ఈ విటమిన్ B9 బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీటితో పాటుగా రెడ్యూస్ బర్త్ రేట్ ఆఫ్ డిఫెక్ట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం తింటున్న ఫుడ్లో కరెక్ట్గా లేకపోతే చాలామందికి మాటలు రావట్లేదు, లేకపోతే పుట్టుకతోనే సైట్ రావడం కానీ, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బర్త్ రేట్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే మీకు బాడీలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కనుక మీరు కంపల్సరీ విటమిన్ B9 తీసుకోండి. విటమిన్ B9 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో అలాగే చాలామంది ప్రాపర్ ఫేటల్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి విటమిన్ B9 మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇదేం తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏంటంటే ఆకలి చాలా తక్కువ వేస్తుంది అనమాట. ఆకలి చాలా తక్కువ. ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఉన్న మ్యాక్సిమం రెడ్యూస్ అయితే వాళ్ళకి ఆకలి చాలా తక్కువ వేస్తుంది. అలాగే స్కిన్ పాలిపోవడం అంటారు అనమాట. మనకేంటంటే మామూలుగా అప్పుడు దాకా మంచి షైనింగ్ ఉన్న స్కిన్ ఏదైతే ఉందో బ్లడ్ సర్క్యులేషన్ లేక అది పాలిపోతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఆర్బీసీ సెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయని అర్థం. అందుకనే సెల్స్ బిల్డ్ చేస్తూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు మన బాడీ అలర్ట్గా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మజిల్ వీక్నెస్ కూడా రావడానికి కారణం అనమాట. అలాగే చాలామంది ఈజీగా టైర్డ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సో మనకి విటమిన్ B9. ఓకే. దీంట్లో రోజుకి ఎంత తీసుకోవాలంటే మెన్ కానీ ఉమెన్ కానీ 2 ఒకటి 400 mg తీసుకోవాలన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే విటమిన్ B12. ఓకే. ఈ విటమిన్ B12 మెన్ ఉమెన్ కూడా సేమ్ 2.4 micrograms తీసుకోవాలి. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే విటమిన్ B12 తీసుకోవడం వల్ల మన బాడీలో ఉంటున్న DNAని బిల్డ్ చేయడానికి ఈ విటమిన్ B12 బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే రిడక్షన్ ఆఫ్ హెల్దీ బ్లడ్ సెల్స్ అనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఇది తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, మన బ్లడ్ సెల్స్ వాటిలో అన్హెల్దీగా తయారవుతాయి. సో మ్యాక్సిమము అందుకనే విటమిన్ B12 కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇది రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు తీసుకోవాలనేది మాత్రం కంపల్సరీ వీక్లీ వన్స్ మాత్రం ప్రతి ఒక్కటి రోజు తీసుకుంటూ ఉండాలి. రోజు తీసుకుంటే మరీ మంచిది. బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కనుక మీరు కంపల్సరీ 1 week ఒకసారి అయినా సరే ఇది తింటాకి ట్రై చేయండి. సో ఇది కూడా మనకి బనానా కూడా దీంట్లో బాగా దొరుకుతుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి అనమాట. దీనికి ఆల్టర్నేట్ చాలా ఉంటాయి. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే దీనికి ఆల్టర్నేట్ ఇంకా చాలా వస్తాయి. సో మీకు ఏంటంటే కొద్దిగా మనకి బడ్జెట్లో ఉంటాయి. అలాగే మనము రెగ్యులర్గా తినే వాటిలో కూడా ఇది కూడా కలిసి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే విటమిన్ C. ఈ విటమిన్స్ ఏంటి ఫస్ట్ గుర్తొచ్చేది ఇమ్యూనిటీ గుర్తొస్తుంది. ఓకే. మ్యాక్సిమం ఇమ్యూనిటీ, ఎందుకంటే మనకి ఎక్కువ కరోనా టైంలో బాగా పరిచయం చేసింది అనమాట విటమిన్ C. సో ఇది తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనంటే మన బాడీలో టిష్యూస్ అనేవి ఉంటాయి కదా. సో ఆ టిష్యూని పెరగడానికి అలాగే ఉంటున్న వాటిని రిపేర్ చేయడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే విటమిన్ C అంటే మనకి ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. ఇది తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనంటే అది మన గమ్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. విటమిన్ C ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే గమ్ హెల్త్ని మన పెంచుతుంది. తీసుకోకపోతే కనుక గమ్ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే మీరు వాటిలో ఏమంటారు పెద్దవాళ్ళకి ఎక్కువ 51-55 నుంచి ఇవన్నీ మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంటే పంటి నొప్పులు కానీ ఇవన్నీ మనకి ఎక్కువ మొదలవుతూ ఉంటాయి. ఇంకోటి పళ్ళు కూడా కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి. గమ్ అనేది వదిలేయడం వల్ల ఆటోమేటిక్గా దాని ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్మెంట్ చేసుకుంటాం, అది వేరే విషయం. బట్ ఏంటంటే అది హెల్తీగా ఉంచడానికి మాత్రం ఈ విటమిన్ C బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే డ్రై హెయిర్ అనమాట. జుట్టు ఏదైతే పొడిబారడం లాంటిది లేకపోతే స్కిన్ కూడా దీంట్లో. అలాగే హై ఫీవర్ రావడానికి కారణం కూడా విటమిన్ C తక్కువ ఉండడం వల్ల, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే థైరాయిడ్ గ్లాండ్ని కూడా ఓవర్ యాక్టివ్ చేయడానికి కూడా సో మనకి విటమిన్ C బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇది ఎంత తీసుకోవాలని అంటే 75 mg తీసుకోవాలి. అదే మెన్ అయితే 90 mg, ఉమెన్ అయితే 75, మెన్ అయితే 90 mg తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈ వీడియో చూస్తున్న వాటిలో ఎవరైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే కనుక ఇంకొంచెం 35 grams ఎక్స్ట్రా తీసుకోవాలి. అది మెన్ అయినా ఉమెన్ అయినా. ఓకేనా. ఇది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఆమ్లా తీసుకోవచ్చు. అండ్ రెండో థింగ్ ఏంటంటే ఆమ్లా అంటే ఉసిరికాయ తీసుకోవచ్చు.
అది మనకి దొరకని పక్షంలో మనం తీసుకోవాల్సింది కివి తీసుకున్నా కానీ మనకి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పిన ఫ్రూట్స్లో వాటిలో ద బెస్ట్ ఏంటంటే అవకాడో, కివి. ఇది ఈ రెండు కనుక మనం తీసుకుంటే కనుక కనీసం ఒక 5 to 6 విటమిన్స్కి మనం స్టేబుల్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకేనా. అలాగే కోలైన్ ఉంటుంది. సో ఈ కోలైన్ కూడా వన్ ఆఫ్ ద విటమిన్ అనమాట. సో ఇదేంటంటే 425 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి మెన్ అయితే, ఉమెన్ అయితే 550 మిల్లీగ్రామ్స్ అనమాట. ఓకేనా. ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటారో అది కంపల్సరీ, అలా ఉంటున్న వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఈ విటమిన్ అనేది. అలాగే చాలామందికి ఈస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి, మనకి పిఎంఎస్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు కూడా ఉపయోగపడేది ఏంటంటే ఈ కోలైన్ అనే ఈ ఎంజైమ్ మాత్రం, విటమిన్ మాత్రం మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. అది నెక్స్ట్ విటమిన్ డి జనరల్గా మనకు దొరికేది సన్లైట్లో దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్స్ కూర్చుంటే దొరుకుతుంది అని అంటూ ఉంటాం. సో అవే కాకుండా మనం అవి ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి వాటిలో రావాలని రూల్ లేదు. అలాగే మన బాడీ ఇంటేక్లో కూడా ఉండాలన్నమాట. సో దీంట్లో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల, విటమిన్ డి తీసుకోవడం వల్ల కాల్షియం బాగా డెవలప్ చేస్తుంది. అలాగే ఫాస్ఫరస్ కూడా బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే. 600 గ్రామ్స్ మైక్రోగ్రామ్స్ మెన్, ఉమెన్ కూడా 600 గ్రామ్సే తీసుకోవాలన్నమాట, మైక్రోగ్రామ్స్ మాత్రమే. ఓకే. సో ఎవరైతే 71+ ఉంటారో, 71+ ఉంటే కంపల్సరీ 800 గ్రామ్స్ తీసుకోవాలి మెన్ అయినా ఉమెన్ అయినా. ఎందుకంటే కాల్షియమ్స్ అంటే మనకు తెలుసు బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మాత్రం మనము దాని కొంచెం పెంచాలన్నమాట. ఇది విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి మనకి జనరల్గా. ఎందుకంటే మనము ఎక్కువ డ్రగ్లో తీసుకోవడం కన్నా ఫ్రూట్స్లో తీసుకోవడం ఎక్కువ ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బోన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మజిల్ ప్రాబ్లం కానివ్వండి, అలాగే నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అలాగే నీరసం రావడానికి కూడా, ఎక్కువ నొప్పులు రావడం కారణం ఏంటంటే ఎక్కువ విటమిన్ డి లోపం వల్ల జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది గమనించండి. ఓకే. అలాగే విటమిన్ ఈ, ఈ విటమిన్ ఏ అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను. అన్నిట్లో విటమిన్స్లో కల్లా విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్ట్ హెల్తీగా ఉంచడానికి విటమిన్ ఏ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో విటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే మన హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి, మనం చాలామందికి స్టంట్లు వేస్తూ ఉంటారు. ఏంటంటే ఒక టైం వచ్చినాక కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల వాటిని కరిగించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్గా మెడికల్లో అసలు అది లేదనమాట. అందుకే సపరేట్గా స్టంట్ వేసి ఆ వెళ్ళే బ్లడ్ ఫ్లో వెళ్ళే ఒక నరం ఇలా ఉందనుకోండి, ఇదే ఒక నరం అనుకోండి, ఈ నరం చుట్టూరు కొవ్వు అనేది పేరుకుపోద్ది అనమాట. సో స్టంట్ అనే వాడడం వల్ల ఏమవుద్దనంటే ఒక వైర్ లాంటిది ఒకటి లోపల పంపించి అక్కడి నుంచి ఏం చేస్తుంది అంటే ఆ కొవ్వుని ఇలాగ ఎక్స్పాన్షన్ చేసి బ్లడ్ ఫ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అంతటిదాకా తీసుకురావడం కన్నా విటమిన్ ఈ ఉంటున్న ఫుడ్ ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో తీసుకుంటే కనుక చాలా బెటర్. ఓకేనా. అదేనే కాదు, చాలామందికి బైపాస్ సర్జరీ చేస్తూ ఉంటారు. బైపాస్ సర్జరీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇదే ఒక హార్ట్ అనుకుందాం, హార్ట్కి ఇది ఒక నరం అనుకుందాం. సో ఈ నరం నుంచి బ్లడ్ యాక్చువల్లీ ఫ్లో అవ్వాలి. ఇక్కడ ఏమవుద్దంటే ఈ నరం చుట్టూరు మనకి బ్లడ్ అనేది, కొలెస్ట్రాల్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే కొవ్వు పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది ఇంకా ఈ నరంలో నుంచి బ్లడ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మన కాళ్ళ దగ్గర ఉంటున్న నరాన్ని ఒకటి కట్ చేసి వేరే నరం కింద వేసి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన బ్లడ్ వేరే స్ట్రీమ్ నుంచి పంపిస్తారు. ఓకేనా. సో ఇది కూడా రావడం కారణం ఏంటంటే కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి విటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా చెప్పాలంటే అవిసె గింజల్లో కూడా మనకి విటమిన్ ఈ బాగా దొరుకుతుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అవి చాలా పుష్కలంగా ఉంటాయి. అది హార్ట్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్లో మామూలుగా ఫ్రూట్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, దాంట్లో కివి అనమాట. కివి ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాగే దీంట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాం కదా, అలాగే మనకి హెయిర్కి ఆక్సిజన్ వెళ్ళాలన్నమాట. సో దానికి కూడా విటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో దీనికి 15 మిల్లీగ్రామ్స్ కావాలి మెన్ అయినా ఉమెన్ అయినా. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే విటమిన్ కే. ఈ విటమిన్ కే ఏదైతే ఉందో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఏం ఆలోచించాలంటే విటమిన్ కే అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఏదైనా సరే విటమిన్ కే అంటారు.
ఓకేనా. దీంట్లో లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటారు. దానివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన గట్ హెల్త్ని డెవలప్ చేస్తుంది. గట్ హెల్త్ అంటే ఏం కాదు, మనం 60 years ఉన్నా సరే ఏం తిన్నా అరిగే దాన్ని గట్ హెల్త్ అంటారు. ఏం తిన్నా అరిగాను. సో ఈరోజు ఈ గట్ హెల్త్ మీద మళ్ళీ మీకు సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఎందుకనంటే గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఈరోజు అది తిన్నది అరగపోవడం వల్ల తిండి తగ్గిస్తున్నాం. తిండి తగ్గించడం వల్ల మన బాడీ వీక్నెస్ అవుతుంది. దానివల్ల మనకి కొత్త కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. డిసీజెస్ కొత్త షుగర్లు, బీపీలు కానీ ఇలాంటివి మనకి కొత్తవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అదే విటమిన్ కే మనము కనీసం రెగ్యులర్గా వన్స్, లేకపోతే ఈ మధ్యన కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే కర్డ్ రైస్ నైట్ టైం పాలు వేసి కొంచెం పెరిగేసి కొంచెం రైస్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ వేసుకొని మార్నింగ్ అని తీసుకుంటే మంచి గట్ హెల్త్ వస్తుందని చెప్తారు. అది మాత్రం నిజమే. ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అది కూడా మనకి నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత మనం పొద్దున్న తీసుకుంటున్నాం కాబట్టి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది ఒకప్పుడు తినేవాళ్ళు రైస్, ఇప్పుడు మనకంతా బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీ కాదు. ఓకేనా. ఎందుకంటే బయట తినడం హెల్దీ కాదని ఎందుకంటున్నానంటే వాళ్ళు ప్రోడక్ట్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక బజ్జీ నుంచి వాయి తీయాలని అంటే ఆ ప్రోడక్ట్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు 1కి 10 సార్లు తెస్తారు అంతే. మళ్ళీ ఇక ఉంటున్న ఆయిల్ పాడేరు. ఆ ఉంటున్న ఏదైతే మనం వాడేసిన ఆయిల్ ఉంటుందో దాని వాల్యూ తగ్గుతుంది కాబట్టి దాంట్లోనే మళ్ళీ కొత్త ఆయిల్ వేస్తారు. మనం ఫ్రెష్ ఆయిల్ అనుకుంటాం, అదే తేడా. అందుకనే బయట తినడం ఎగనెస్ట్ కాదు నేను చెప్పేది. తింటే దాంట్లో అన్హెల్దీ ఉంది కాబట్టి ఇంట్లో తీసుకోవడం ట్రై చేయండి. లేకపోతే ఇలాగ మినిమం పెరుగన్నం తీసుకున్నా కానీ ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి దాని నుంచి కూడా మనకి మంచి గట్ హెల్త్ వస్తుంది అన్నమాట. ఓకేనా. అలాగే మన బాడీలో ఉన్న బ్లడ్ క్లాట్స్ని కరిగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన బోన్స్ని, బాడీ టిష్యూస్ని కూడా హెల్తీగా ఉంచడానికి కూడా ఈ విటమిన్ కే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా పోమోగ్రానైట్ బ్లడ్కి కూడా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాం. సో పోమోగ్రానైట్ అంటే దానిమ్మకాయ ఏదైతే ఉందో దీనివల్ల మన బాడీలో ఉంటున్న ఈ ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే ఈ విటమిన్స్లో నేను చెప్పిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, నేను బనానా చెప్పాను, అరటిపండు చెప్పాను, రెండోది బొప్పాయి చెప్పాను, అలాగే కివి ఒకటి చెప్పాను, ఆవకాడో ఒకటి చెప్పాను, అలాగే వీటితో పాటుగా ఆరెంజ్ ఒకటి చెప్పాను. ఓకేనా. సో ఇవి ఏవైతే మనం తీసుకుంటున్నామో స్వీట్ పొటాటో ద బెస్ట్ అనమాట. స్వీట్ పొటాటో, ఆవకాడో అండ్ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది స్వీట్ పొటాటో కాబట్టి మ్యాక్సిమం తీసుకొని ట్రై చేయండి. అలాగే ఆవకాడో కానివ్వండి, లేకపోతే ఇవి కానీ ఏవైతే కనీసం వీక్లీ వన్స్ అయినా 2 weeksకి ఒక్కసారి అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకో డ్రై ఫ్రూట్స్లో మీకు 2 చెప్పాను, డేట్స్ ఒకటి, వాల్నట్స్ ఒకటి చెప్పాను అనమాట. సో మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇవి ఓన్లీ చెప్పిన దానిలో ఓన్లీ విటమిన్స్ మాత్రమే. ఓకేనా. సో ఇప్పుడు మనము మినరల్స్లోకి వెళ్దాం. మినరల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మినరల్స్ దీని గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజు మినరల్స్ అన్నీ మనకి ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. ఎంత దారుణం అయిపోయిందనే సిచ్యువేషను. ఈరోజు మన కాల్షియం బోన్ డెన్సిటీ బాగుండాలని అంటే కాల్షియం అనే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. కాల్షియం అనేది మెడిసిన్ నేమ్ కాదు సార్, అది మినరల్ నేమ్ అనమాట. మినరల్ అంటే మన సహజంగానే దొరికేది. సో దాని నుంచే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఈరోజు నీకు చెప్పిన వాటిలో కొన్ని మినరల్స్ ఉన్నాయి. ఇవి మనకు బాడీలో అందడానికి బయట నుంచి తీసుకోవచ్చు, ఆ ఫ్రూట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా. సో ఈ మినరల్లో ఫస్ట్ ఏంటంటే కాల్షియం అని. అది తక్కువైతే కనుక, కాల్షియం అనేది తక్కువైతే కనుక ఆటోమేటిక్గా మనకి బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే విటమిన్ డిని కాల్షియాన్ని కాంబినేషన్గా మనం కనుక తీసుకుంటే కనుక ఒక మంచి హెల్తీ బోన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విటమిన్ డి మీరు మ్యాక్సిమం సప్లిమెంట్స్లో ఎక్కువ కవర్ చేసుకోండి. సప్లిమెంట్స్ అంటే మనం తింటున్న ఫుడ్లో లేదు కాబట్టి వాటి నుంచి తీసుకోండి. ఎందుకంటే బయట ఫుడ్స్ కావాలంటే మనము దీంట్లో తీసుకుంటూ ఉంటాం. కొన్ని మాత్రం మనము ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకుంటాం అనమాట. కాల్షియం అనే సప్లిమెంట్ ఎక్కడైతే మీకు అవైలబిలిటీ మ్యాక్సిమమ్ ఆర్గానిక్ స్టోర్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, అక్కడి నుంచి ట్రై చేయండి. లేకపోతే కనుక మనకి జిమ్లో నుంచి కూడా ఆర్గానిక్ ఉన్నాయి మాత్రం సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అన్నమాట. ఓకేనా. అలాగే వాటితో పాటుగా నెక్స్ట్ అది క్లోరైడ్. సో ఇది ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే మనకి ఏదైతే బాడీ pH వాల్యూస్ అనమాట. ఎందుకంటే మన బాడీ ఎసిడిక్ నేచర్
లోకి మారిందని అంటే బాడీ కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎసిడిక్ నేచర్ అంటే ఏం కాదు, మన బాడీ pH వాల్యూ వచ్చి 7 అనమాట. 7 కంటే తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుద్దనంటే మనము మన బాడీని ఆల్మోస్ట్గా హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినట్టే. ఇంకా అదే కొంచెం పెంచుకున్నాం అంటే హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా 7 కాస్త 8 అవుతుంది. దానివల్ల ప్లస్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనమాట. సో మీరు వాటర్ కూడా pH వాల్యూ ఎంత బెటర్గా ఉంటే అంత తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా. మీరు ఈ క్లోరైడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీలో ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లూయిడ్స్ని పెంచడానికి, ఆ ఫ్లూయిడ్స్ని pH వాల్యూ సిస్టమ్ బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే ఈ క్లోరైడ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ క్లోరైడ్ వల్ల. మ్యాక్సిమమ్ డ్రగ్స్ని అవాయిడ్ చేయండి. ఓకేనా. సో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనము మెడిసిన్సే కదా వాడేస్తూ ఉంటాం, బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దాని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు. ఎందుకనంటే సో కిడ్నీ ఎఫెక్ట్ అయిందనంటే ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇంకా చెప్పక్కర్లేదు. దాంట్లో డయాలసిస్ చేయాలి, డయాలసిస్ చేసినా సరే ఇంకా ఉపయోగం ఉండవు, ఇంక పోయినట్టే. ఒకప్పుడు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఎవరనంటే మనం తీసుకుంటున్న మెడిసిన్లోనే. మ్యాక్సిమము దాన్ని జనరలైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ కాల్షియం అనేది అవసరమైతే కనుక సప్లిమెంట్స్లో కవర్ చేసుకోండి. సప్లిమెంట్స్ మనకి జనరల్గానే మనకి ఆర్గానిక్ రూపంలో మనకు బయట చాలా దొరుకుతాయి. మీరు జిమ్ సెంటర్స్లో విన్నా దొరుకుతాయి, లేకపోతే ఆర్గానిక్ స్టోర్స్లో ఎక్కడ ఉన్నా సరే మీకు ఇవి సప్లిమెంట్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా. నెక్స్ట్ది క్రోమియం అనమాట. సో క్రోమియం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే PCOS ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే షుగర్ పెరగడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ అనమాట. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచడానికి క్రోమియం ఉపయోగపడుతుంది. సో ఇవి కూడా, ఈ క్రోమియం కూడా మెటీరియల్ ఏదైతే ఉందో మనకి కొన్ని వెజిటేబుల్స్లో, కొన్ని ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి, కాదంటలేదు. బట్ అవి చాలా తక్కువ మోతాదు ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమమ్ వీటితో పాటుగా మీరు సప్లిమెంట్స్ కూడా ప్రిఫర్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ది ఏంటంటే కాపర్. సో ఈ కాపర్ కూడా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. ఓకేనా. అలాగే ఇమ్యూనిటీకి, అలాగే బ్లడ్ని మెరుగుపరచడానికి కూడా RBC సెల్స్ ఉపయోగపడడానికి ఈ కాపర్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ కాపర్ కూడా మనకి సప్లిమెంట్స్ ఉంటాయి. సో సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకేనా. సప్లిమెంట్స్ తీసుకోవాలి సార్. ఎందుకనంటే ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఈరోజు కాపర్ సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇవి మనం ఒక కాల్షియం సంబంధించినవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ది ఫ్లోరైడ్ అంటున్నాం. ఫ్లోరైడ్లో కూడా ఈ ఫ్లోరైడ్ కూడా వన్ ఆఫ్ ద మినరల్ అనమాట. ఓకేనా. ఫ్లోరైడ్ కూడా మినరల్, నాట్ ఏ డ్రగ్. ఓకేనా. ఎందుకు ఒకటి నిమిషాలు చెప్తున్నానంటే మనం అయినా చూడగానే మనం అయినా కెమికల్ కాంపోనెంట్స్ అనుకుంటూ ఉంటాం. అవేంటంటే మన బాడీకి అందాల్సిన మోతాదు అనమాట. ఓకేనా. సో ఇది తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే మన టూత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఈ ఫ్లోరైడ్ ఉపయోగపడుతుంది. అలాగే మన పంటికి పైన ఎనామిల్ అంటారనమాట. ఒక గమ్ లేయర్ని పట్టుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని ఎనామిల్ అంటారు. పంటి పైన లేయర్ అనుకోవచ్చు. సో దాన్ని హెల్తీగా ఉంచడానికి కూడా ఈ ఫ్లోరైడ్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇవి మీరు జాగ్రత్తగా చూడండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే అయోడిన్. ఓకేనా. అయోడిన్ వల్ల ప్లస్ ఏంటంటే మన థైరాయిడ్ హార్మోన్ని చాలా బాగా రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా. అలాగే చాలామందికి ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ బోన్ కానివ్వండి, లేకపోతే బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అయోడిన్ కూడా ఎక్కువ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఇందాక చెప్పిన వాటిలో నేను ఎంత తీసుకోవాలో కూడా మాట్లాడలేదు. సో ఇవన్నీ మీకు లాస్ట్లో ఒకసారి చెప్తాను ఎంత తీసుకోవాలనేది. ఓకేనా. నెక్స్ట్ ఐరన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అది కూడా మనకి డ్రగ్స్లో దొరుకుతున్నాయి, మనకి మెడిసిన్స్లో దొరుకుతున్నాయి అనమాట. సో దాని బదులు మీరు సప్లిమెంట్స్ రూపంలో, ఆర్గానిక్ రూపంలో మీకు మ్యాక్సిమమ్ మెడికల్ షాప్స్లో కూడా కొన్ని ఆర్గానిక్ మనకి ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఉంటాయి, అపోలో కానివ్వండి, ఇలాగే కొన్ని స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా మనకి దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి అడిగినా సరే ఇస్తారు. సప్లిమెంట్సే అడగండి. ఎందుకనంటే మీరు ఐరన్ టాబ్లెట్స్ ఏమంటే వాళ్ళు మ్యాక్సిమం మెడిసిన్స్ రూపంలోనే ఇస్తారు. మెడిసిన్స్లో కాకుండా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోండి. ఓకేనా. సో ఈ ఐరన్ తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ని పెంచుకోవచ్చు. ఐరన్ అంటే బ్లడ్ వస్తుంది. ఎప్పుడైనా సరే మీ బ్లడ్ లాస్ అవుతుందని అంటే డాక్టర్స్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేదే ఐరన్ అనమాట. ఓకేనా. అలా నెక్స్ట్ ఏంటంటే మెగ్నీషియం వల్ల ప్లస్ ఏంటంటే మజిల్ బాగా గ్రోత్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నర్వస్ సిస్టమ్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుంది. మెగ్నీషియం సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అలాగే డ్రగ్స్ కూడా ఉంటాయి. మీరు ట్యాబ్లెట్స్ అడగకుండా సప్లిమెంట్ అని అడగండి. ఓకేనా. సో ప్రతిదీ కూడా మనకి సప్లిమెంట్ ఫామ్లో తీసుకుంటే కనుక ఇవన్నీ అందుతాయి. మినరల్స్ అనేవి మనకి సపరేట్గా ఫుడ్స్లో దొరుకుతాయి, చాలా లిమిటెడ్ క్వాంటిటీ, చాలా తక్కువ. విటమిన్స్ అయితే కాదు 100% దొరుకుతాయి,
బట్ మినరల్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మనం ఇవి మెయింటైన్ చేయం. ఈ ఒక్క మినరల్స్ మాత్రం మనం మెయింటైన్ చేయం. అందుకని మనము ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ మనము మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మెడిసిన్స్ బదులు సప్లిమెంట్స్ తీసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాంగనీస్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే వాటిని బిల్డ్ చేయడానికి, బోన్స్ని కానివ్వండి మజిల్ని బిల్డ్ చేయడానికి ఏదైతే ఉందో కనెక్టింగ్ టిష్యూస్ కింద ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ క్లాటింగ్ ఫంక్షన్ కూడా తగ్గిస్తుంది. బ్లడ్ క్లాట్ మన అవుతూ ఉంటాయి వాటి కానివ్వండి, వాటి తగ్గిస్తుంది. అలాగే సెక్స్ హార్మోన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొలిబ్డినం. ఓకేనా. మీకు ఇది కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను. సో దీనివల్ల ఏంటంటే మనలో ఉంటున్న ప్రోటీన్ని మజిల్లోకి తీసుకెళ్ళడానికి ఈ మొలిబ్డినం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. అలాగే జెనెటిక్ మెటీరియల్ లైక్ డిఎన్ఏ. ఓకేనా. సో మన బాడీలో ఉన్న డిఎన్ఏని బిల్డ్ చేయడానికి కూడా మొలిబ్డినం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. అలాగే ఒకవేళ ఇప్పుడు వరకు కనుక ఎవరైనా సరే అంతేందుకు మనం కూడా షుగర్లు మినిమమ్ ఫీవర్లు కానివ్వండి వాటికి కానివ్వండి మనం ఏం చేస్తామంటే ఎక్కువ తెలియకుండానే కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా అవి ఇన్స్టెంట్గా తగ్గాలి కాబట్టి తీసుకుంటూ ఉంటాం. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే అది తెలియకుండా మన డ్రగ్ అనేది మన బాడీలో ఎంత కొంత పెరిగిపోయి ఉంటుంది అనమాట. ఈ మొలిబ్డినం ఏం చేస్తుంది అంటే మన టాక్సిక్స్ సంబంధించిన కానివ్వండి, అంటే మనం తింటున్న ప్రాసెస్ ఫుడ్లో కూడా టాక్సిన్స్ ఉంటాయి. సో వాటి నుంచి కానివ్వండి డ్రగ్ సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి కూడా ఈ మొలిబ్డినం బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. అలాగే వీటితో పాటుగా ఫాస్ఫరస్, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఫాస్ఫరస్ అనే టాపిక్ కూడా మాట్లాడాం, విటమిన్ డీలో మాట్లాడాం అనమాట. సో ఆ విటమిన్ డీలో మనకి ఫాస్ఫరస్ కూడా మనకి దాంట్లో వస్తుంది, ఆటోమేటిక్గానే వస్తుంది దాంట్లో. ఓకేనా. మళ్ళీ సపరేట్గా మనకి ఇంకొంచెం బాడీ హెల్త్ని మన బోన్ స్ట్రెంత్ని ఇంకా పెంచుకోవడానికి ఏంటంటే 85% బోన్ హెల్త్ని మనకి ఏం చేస్తుంది ఈ ఫాస్ఫరస్ నుంచి ఎక్కువ అందిస్తుంది అనమాట. ఓకేనా. అలాగే వాటికి ఉపయోగపడుతుంది. మన బాడీని ఇదేం చేస్తుందంటే ఈ ఫాస్ఫరస్ని బాడీని ఎనర్జీ కింద మార్చడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బాడీలో ఉన్న ఈ ఫాస్ఫరస్ అనేది బాడీలో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడు రిలీజ్ చేస్తుంది. సో మీరు బాగా అలసిపోయినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం మనం. ఇలా రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 10 నిమిషాల్లో ఒక అరగంట లాగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటాం, లేకపోతే బైక్ మీద కానీ రెస్ట్ జరుగుతున్నప్పుడు మాత్రం వెంటనే వెళ్ళిపోతాం. బట్ ఒక అరగంట పావు గంటలో మళ్ళీ మనం రీసెట్ అవుతాం అనమాట. ఆ రీసెట్ అవ్వడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫాస్ఫరస్ అనమాట. ఓకేనా. అలాగే పొటాషియం అంటే మనకి మ్యాక్సిమము బనానాస్లో కానివ్వండి, తింటున్న ప్రతి ఫ్రూట్స్లో కూడా పొటాషియం కంపల్సరీ ఉంటుంది. దీని గురించి మన సపరేట్ సప్లిమెంట్ అవసరం లేదు. ఒక సప్లిమెంట్ తీసుకోవాలన్నా కూడా దాని నుంచి కూడా సప్లిమెంట్స్ ఉంటాయి, అవి కూడా మనకు బయట దొరుకుతాయి అనమాట. ఇవన్నీ చెప్పిన వాటిలన్నింటిలో కూడా కంపల్సరీ మన బాడీకి అవసరమే. మీకు ఆల్రెడీ సప్లిమెంట్స్ అంటున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అది రోజుకి ఎంత తీసుకోవాలో కూడా సప్లిమెంట్స్లో వాళ్ళు ఫామ్ ఆఫ్ దాంట్లో ఇస్తారు కాబట్టి అవి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓన్లీ మినరల్స్ మాత్రమే మనకి వెజిటేబుల్స్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ మోతాదు ఉంటాయి. అందుకనే వాటికి రీప్లేస్మెంట్గా సప్లిమెంట్స్కి సజెస్ట్ చేస్తారు చాలామంది. సో మ్యాక్సిమం న్యూట్రిషనిస్ట్ ఎవరైనా సరే సప్లిమెంట్స్ ఇవి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కువ సజెషన్ చేస్తూ ఉంటారు అనమాట. సో మ్యాక్సిమం ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ 100 yearsకి ఇంప్లై అవ్వడానికి ఉంటుంది. అలాగే మన దగ్గర ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఎమినో యాసిడ్స్ మన బాడీకి ఎమినో యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఉన్న వల్ల ఏంటంటే మన బాడీ గ్రో అవ్వడానికి కానివ్వండి, మజిల్ టిష్యూసెస్ ఒకళ్ళు రిపేర్స్ ఉంటే రిపేర్ చేయడానికి కానివ్వండి, ఇలాగే ప్రతి వాటికి కూడా ఎమినో యాసిడ్స్ 7 ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవి ఎక్కువ ఏంటంటే మీ బాడీలో ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. విటమిన్స్ నుంచి మీరు మొదలెట్టండి, తర్వాత మినరల్స్లోకి వెళ్ళండి. ఓకేనా. ఎందుకంటే ఇవన్నీ చేయాలని అంటే కంపల్సరీ మీకు కూడా ఒక హెల్త్ మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉండాలి. మన బాడీ టెంపుల్ అని చెప్పుకుంటున్నాం కానీ అది ఫాలో అవ్వట్లేదు. ఈరోజు ఫుడ్ వ్లాగ్స్ కానివ్వండి ఏమైనా మనం చూసామనంటే ఆటోమేటిక్గా మనం దాని ఎడిక్ట్ అవుతూ ఉంటాం. ఎస్పెషల్లీ నేను కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఎడిక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఏంటంటే మన బాడీని ఎప్పుడైతే ఆరోగ్యం ఉంచుకుంటామో తర్వాత అది మనలో చూసుకుంటుంది. 60-70 years వరకు కూడా మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూసుకోవచ్చు. అదే కనుక ఇప్పటి నుంచి కనుక మీరు హెల్దీ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటే కనుక 100 years వరకు తిరిగి చూసుకోకర్లేదు. ఉన్నది ఒకటే లైఫ్ కదా, మనము ఉన్నదే తినడానికి కదా అని చెప్పి చాలామంది అంటూ ఉంటాం. ఉన్నది తినడానికి కదా అంటే ఇక త్వరగానే వెళ్ళిపోతాం, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఏంటంటే మీరు ఇవి మెయింటైన్ చేయండి. ఇవి తింటేనే సరిపోతాయా, ఇంకా ఏమైనా కావాలా? ఓకేనా.
సో ఇవి తింటేనే చాలు అనుకున్న వాళ్ళు ఇక్కడే పాస్ చేసి ఒక కమెంట్ చేయండి, ఇవి తింటే చాలని, విటమిన్స్ మినరల్స్ తీసుకుంటే సరిపోతుందని టైప్ చేయండి. ఓకేనా? లేదనుకున్న వాళ్ళు మాత్రం ఇది కొంచెం వీడియో చూడండి. అదేంటంటే ఇది కంపల్సరీ, ఇది ఒక జనరల్గా మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇది దేని గురించి అని అంటే, మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది చాలామంది ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు సార్. ఫీల్డ్ చేసే వర్క్లు ఏమైనా తీసుకోండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటాను, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆన్ ఫీల్డ్ అంటే వాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు కానివ్వండి. డెలివరీ బాయ్స్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ బయటే ఉంటారు. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ బయటే ఉంటారు. అలాగే వీళ్ళే కాకుండా ఇంకా చాలా రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా, లేకపోతే ట్రావెలర్స్ కానివ్వండి, లారీ డ్రైవర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఒక ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా? ఇది జనరల్గా మాట్లాడుతున్నాను సార్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈరోజు బయట తిరిగేటోళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ ఏమవుతుందనంటే కనీసం ఒక 60 years తర్వాత కనీసం ఒక 15 ఏళ్ళు బతకలేకపోతున్నారు సార్. ఎంత దారుణం తెలుసా? ఎందుకనంటే మనం తింటది మంచి ఫుడ్ కానీ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పడతలేదు. సో బట్ ఏంటంటే ఇంకొకటి మీరు జాగ్రత్త చేసుకోవాల్సిందే, మీతో పాటు ఒక మాస్క్ మెయింటైన్ చేయండి. ఓకేనా? మనకి మాస్క్ బయట మనకి 5 rupees పెడితే మాస్కులు వస్తాయి, అవి మెయింటైన్ చేయండి. ఇది నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా? ఎందుకనంటే మీరు మెట్రో సిటీస్లో ఉన్నారా, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయా, లేకపోతే ఎవరైనా కావచ్చు, మీరు ఏం చేస్తారంటే వాటి నుంచి తీసుకోవాలనుకుంటే, మనము బయట పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని కూడా మనం ఎక్కువ గమనించాలి. అలా గమనించినప్పుడు ఏమవుద్దనంటే తెలియకుండానే మన నోస్ట్రిల్స్ కూడా కొన్ని ఏమంటారు వెంట్రుకలు అనేవి ఉంటాయి సార్ ఇక్కడ. అది కొంతవరకే ఆపుతుంది, మిగతాదంతా మన బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సరే, మీకు జనరల్గా ఒక విషయం చెప్తాను. అదేంటంటే మీ పెద్దవాళ్ళలో లేదా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే కఫం పట్టిందా? ఓకేనా? ఫస్ట్ది. రెండోది దగ్గు ఎక్కువ వస్తుందా? రెండోది దగ్గు కఫం వస్తుందని అంటే అది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా? ఈ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్నే చేయాలంటే వీటి కూడా మనం సపరేట్గా డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రతి వాటికి డ్రగ్ తీసుకోవాలని రూల్ లేదు. ప్రతి దాని సొల్యూషన్ డ్రగ్ కాదు సార్, అంటే మెడిసిన్సే కాదనమాట. మీరు సప్లిమెంట్స్ తీసుకుంటే దాని నుంచి అవుతుంది, అది వేరే విషయం. సప్లిమెంట్స్ వేరే విషయం పక్కన పెడదాం. సో ఇప్పుడు దాకా మీకు ఒకరు దగ్గు వస్తే కనుక మీరు దాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయకండి, మాస్క్ వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫిల్టరేషన్ కింద ఉపయోగపడుతున్నాడు మాస్క్ అనేది. ఓకేనా? సో అలా రావడం కారణం, ఇప్పుడు ఒకవేళ మీకు అలాగే వచ్చింది అనుకోండి, మీకు ఫ్యూచర్లో ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే కారణం ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో, అది ఏ ఫీల్డ్ అని కావచ్చు సార్, బిజినెస్ సంబంధించిన కూడా మీరు బయట ఫీల్డ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మీరు లంగ్ ఇన్ఫెక్షన్కి రావడానికి కారణాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట, అవకాశాలు. సో మీరు ఏం చేస్తారంటే ఒక మాస్క్ మెయింటైన్ చేయండి. ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు కనపడదు. ఒక ఫోన్ని మనం ఒక గంట సేపు ఫోన్ దాకా అవసరం లేదు, మన బండి ఒక గంట సేపు ఒక రోజు మన బండి తీయలేదు అనుకుందాం, బయట పెడితే బండి పైన దుమ్ము ఉంటుంది సార్. ఆ దుమ్ము చేతికి కూడా కనపడదు, చేతికి తుడిస్తే చేతి మీద కూడా కనపడదు, అంత కనపడని దుమ్ము. ఆ దుమ్ముని మనం లోపల పీల్చడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఒక జనరల్గానే తీసుకోండి, కానీ ప్రాబ్లమే సార్. ఎందుకనంటే మాస్క్ వేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఏంటి తెలుసా, చెమటలు పడతాయి సార్. కానీ తప్పదు, మన హెల్త్ బాగుండాలి కాబట్టి ఆటోమేటిక్గా వాడాల్సింది తప్పదు అనమాట. ఓకేనా? సో ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఫుడ్కి విటమిన్స్ చెప్పాను, మినరల్స్ చెప్పాను. అలాగే వీటితో పాటుగా ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి మనం మెడిసిన్ దాకా వెళ్లకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకుంటే, మీరు అంతెందుకు సార్, మీరు వెళ్ళి ముందు లంగ్స్ టెస్ట్ చేయించండి, అప్పర్ చెస్ట్ చేయించండి, చెప్పండి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే నేను ఎక్కువగా ఫీల్డ్లో ఉంటాం, ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాను మాట చెప్పండి డాక్టర్స్కి. వాళ్ళు రాసిస్తారు, రాసిచ్చిన తర్వాత వెళ్ళి మీరు ఎక్స్రే తీయించి వెళ్ళి చూపించండి. ఒకవేళ మీరు మనకి బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, పోనీ ఇంట్లో వాళ్ళకైనా ఎఫెక్ట్ అవుదా అంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఏసీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ కదా మనం వదిలి పీల్చుకునేది, ఎక్కువ అదే చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎలాగైనా సరే ఉంటుంది, తప్పదు. కానీ ఏంటంటే మ్యాక్సిమమ్ వీటిని అవాయిడ్ చేయడానికి ఎక్కువ మాస్క్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మాస్క్ చాలా ఇంపార్టెంట్. నిజంగా కరోనా టైంలో వచ్చినప్పుడు మీరు గమనించండి, పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ చేసాం, బట్ మళ్ళీ దాన్ని మనం వదిలేసాం, ఆటోమేటిక్గా మళ్ళీ యథావిధిగా తిరుగుతున్నాం అనమాట.
బట్ ఏంటంటే లంగ్స్ని ప్రొటెక్షన్కి మాత్రం మాస్క్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు మొత్తం 3 చెప్పాను అనమాట, ఎయిర్ పొల్యూషన్తో సహా చెప్పాను. అంటే 4వ థింగ్ ఏంటంటే వాటర్. మనం తాగే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీ దగ్గర దగ్గర 70% వరకు వాటరే ఉంటుంది. ఆ వాటర్ ఎటువంటి వాటర్ ఇస్తున్నామో చాలా ఇంపార్టెంట్. మీకు కొన్ని స్లైడ్స్ మీకు దీని మీద మెన్షన్ చేస్తాను చూడండి. నేను ఒక వాటర్ టెస్టర్ ఒకటి కొనుక్కున్నాను అనమాట. దాని కాస్ట్ వచ్చి ఒక 200-300 ఎంతో ఉంటుంది. టీడీఎస్ మీటర్ అంటారు దాన్ని. సో అదేం చేస్తుంది అంటే, నేను ఒకసారి రెయిన్ వాటర్ని టెస్ట్ చేశాను అన్నమాట. రెయిన్ వాటర్ మనకు డైరెక్ట్ పైనుంచి పడుతుంది కదా, పడుతున్న దాన్ని ఏం చేసామనంటే ఒక గ్లాస్ పెట్టి, సో దాంట్లో ఫుల్గా వాటర్ ఎంతవరకు స్టోర్ అయింది అంతవరకు వేసిన తర్వాత ఆ టీడీఎస్ మీటర్ నేను పెడితే బిలో 50 వచ్చిందనమాట. 50 అంటే ఒక 23, 25, 35 దాకా ఎక్కడ దాకా వచ్చింది మొత్తానికి. ఆ వాటర్ మంచిది కాదు. డైరెక్ట్ వచ్చిన వాటర్స్లో మినరల్స్ ఉండవు. ఓకేనా? డైరెక్ట్ ఆకాశం నుంచి వచ్చిన వాటర్ మినరల్స్ ఉండవు. ఎప్పుడైతే భూమికి టచ్ అవుతాయో అప్పుడు మినరల్స్ ఫామ్ అవుతాయి. మన భూమి చాలా మినరలైజ్డ్ మెటీరియల్ అనమాట. ఎక్కువ మినరల్స్ అనేవి ఎక్కువ దొరికే మనకు భూమిలోనే. సో ఆ భూమిలో ఉండే మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫామ్ అవ్వాలి. అది నీళ్ళలో కలిసిన తర్వాత అప్పుడు ఆ నీళ్ళని తాగాలన్నమాట, భూమిలో కలిసిన తర్వాత. బట్ మనము ఈరోజు వాటరు బయట కొనుక్కునే వాటర్ బాటిల్స్ మీరు కరెక్ట్గా గమనిస్తే, ఓకేనా, కరెక్ట్గా గమనిస్తే, నేను అవి కూడా టెస్ట్ చేస్తాను. కొన్ని బ్రాండ్స్ని చూపిస్తాను సార్, తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం ఆ బ్రాండ్కి వ్యతిరేకం కాదు, ఆ కంపెనీకి వ్యతిరేకం కాదు. దాంట్లో అవి లేకపోవడం వల్ల మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ మినరల్స్ ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వలేదు అనుకోండి, మన బాడీలో పిహెచ్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి ఎసిడిక్ కింద కన్వర్ట్ అవుతాయి. బిలో 50 ఉన్నది ఏదైనా ప్రాబ్లమే. మీరు ఒక వాటర్ టెస్టర్ కూడా మెయింటైన్ చేసుకోండి. ప్రతిసారి మనం ఇంటి దగ్గరే ఉండం, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, లేదా బయట మనము ఏదో ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే ఎక్కువ వాటర్ బాటిల్స్ని కొనుక్కుంటూ ఉంటాం. ఒక్కసారి ఆ వాటర్ బాటిల్ కొనే ముందు కొనండి, తాగండి, మనం ఏం చేయలేం. ఎందుకంటే బయట మనకు అవకాశాలు ఉండదు కాబట్టి తాగేస్తాం. బట్ ఆ బ్రాండ్ గురించి మీకు ఏం అర్థమవునంటే, ఓహో నెక్స్ట్ టైం నుంచి ఈ బ్రాండ్ మనం తీసుకోకూడదు అనే ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే దాని పిహెచ్ వాల్యూ అంతే ఉంటుంది. నేను కొన్ని స్లైడ్ చూపిస్తాను చూడండి. దాంట్లో ఒకటి రిచార్డ్స్ అని ఒకటి ఉంటుంది. సారీ సార్, ఆ కంపెనీని నేను తక్కువ చేయాలని మాట్లాడతలేదు. మినరల్స్ మెయింటైన్ చేయండి. సో మినిమం 50 బిలో ఉంది సార్. రిచార్డ్స్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో మనకి 10 రూపీస్కి దొరుకుతుంది బాటిల్, 10-20 రూపీస్ కూడా దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు కిరాణా కొట్లో కూడా ఇది రన్ అవ్వకపోవచ్చేమో. ఇది వైరల్ అయితే తర్వాత విషయం, వైరల్ అవ్వకపోతే చాలా బెస్టే. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ బ్రాండ్ చాలా తక్కువ సార్ మినరల్స్. వాటర్ మనం రెయిన్ వాటర్ తాగుతున్నాం డైరెక్ట్గా, మినరల్స్ ఉండవు. మినరల్స్ లేకపోతే ఆల్కలైన్ కంటెంట్ మన బాడీకి ఎప్పుడైనా సార్ ఆల్కలైన్ కంటెంట్ మినిమము 50 పైన ఉండాలి సార్. 50 నుంచి 150 మధ్యలో ఉంటున్న వాటర్ లెవెల్ ఏదైతే ఉందో చాలా మంచిది. నేను ఒకసారి గోదావరి, మనకి దగ్గరలో గోదావరి రివర్ ఉంటుంది, గోదావరి లెవెల్లో వాటర్ టెస్ట్ చేస్తే 77 ఉంది. ఎటువంటి ప్యూరిఫై చేయకుండా, ప్యూరిఫై అంటే మనం చేయాలి తప్పదు, వేడి కాచుకోవడం చాలా మంచిది. ఆ వాటర్ని వేడి చేసుకొని తాగొచ్చు. ఎందుకు? అది కూడా వాటరే, బట్ ఏంటంటే అది పైనుంచి వచ్చిన తర్వాత శాండ్లో మిక్స్ అవుతుంది. ఎప్పుడైతే భూమిలో కలుస్తుందో అప్పుడు మినరల్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? అలా చూసి తాగండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీకు అన్ని స్లైడ్స్ వేసేస్తూ ఉంటాను చూడండి. సో మనకు మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఫుడ్ ఉండాలి, మంచి వాటర్ ఉండాలి, మంచి ఎయిర్ కూడా ఉండాలి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కుదిరితే మీకు ఉన్న దగ్గర ఉన్న స్టోర్స్లో ఎవరైతున్నారో ఎయిర్ ప్యూరిఫైయర్, ఏసీ ఉన్నప్పుడు కంపల్సరీ ఆస్తమాలు ఇవన్నీ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనకి లంగ్ ఇన్ఫెక్షన్ సంబంధించినవే. సో అవన్నీ కాపాడడానికి మాత్రం కంపల్సరీ ఒక ఆల్టర్నేట్ సోర్స్ చూడండి. ఓకేనా? సో వీటికి సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఎప్పుడైనా మీకు బయట ఎక్కడ సోర్స్ మీకు దొరకలేదు అన్న పక్షాన్ని మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అని నేను ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక మంచి వీడియోస్, ఎందుకనంటే ఒక మంచి మూట పెట్టుకొని వెళ్తే ఆటోమేటిక్ రిజల్ట్ అదే వస్తుంది. ఓకేనా? సో నేను పెట్టుకుంది ఏంటంటే ఒక హెల్దీ లెవెల్లో ఉండాలి. సో ఏం తీసుకుంటే మంచి మన హెల్దీ లెవెల్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సో అలాగే వీటితో పాటుగా మనకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో ఈ రెండు ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం నా ఫోకస్ అలా హెల్త్ మీదే అనమాట.
సో ఎక్కువ మీకు విటమిన్స్ మినరల్స్ అందించే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. బయట వెళ్ళే మెటీరియల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా అప్పుడప్పుడు కూడా మీకు కొన్ని చూపిస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.